హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చపాతీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. స్మూత్గా మెత్తగా చాలా బాగుంటుందండి. కాస్త టైం పట్టినా కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ చపాతీలోకి మనకి ఎగ్ కర్రీ బాగుంటుందండి. అయితే 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇది కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మూత తీసి పెట్టామంటే పైన పిండి అనేది గట్టిపడుతుంది. మూత పెట్టుకున్నామంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది. క్యాబేజీ ఒక పావు ముక్క దాకా తీసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తీసుకుంటున్నానండి. క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి. చూపించినట్టుగా సన్నగా కట్ చేసుకున్నామంటే ఈ చపాతీలో పెట్టుకోవడానికి స్టఫింగ్ అనేది బాగుంటుంది. బయటికి రాకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాము కదా. ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుందాము. ఇందులోకి ఒక 3 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది దీనికి ఎక్కువ పట్టదు, కొంచెమే సరిపోతుంది. ఇది వేడైన తర్వాత క్యాబేజీ అనేది ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని కాస్త పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, కాస్త వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాము. ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ దాకా నువ్వులు వేసుకుందాము. ఇదంతా కాస్త వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా కారం, పచ్చిమిర్చి వేసాం కదా, చూసి కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, దీనికి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటాము. ఇందాక చపాతీ పిండిలోకి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇదంతా కాస్త పచ్చి వాసన పోయేలాగా బాగా వేగిన తర్వాత, ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ స్టఫింగ్ అనేది కాస్త ముద్దగా ఉండాలి అనేసి 2 స్పూన్ల దాకా నేనైతే శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదంతా కలిపేసుకుందాము. ఈ శనగపిండి వేసుకోవటం వల్ల ముద్దగా ఉంటుందండి ఈ స్టఫింగ్ అనేది. ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇది కాస్త వేడి ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ వేడి ఆరేసరికి మనమైతే చపాతీ చేసుకుందాము. ఇదిగోనండి, చపాతీ కోసం ఈ విధంగా రోల్ లాగా చేసేసుకొని మీడియం సైజు పీసులుగా కట్ చేసుకున్నామంటే మనకి చపాతీ అనేది ఈక్వల్గా వస్తుంది. ఈ ముద్దలు చేసుకొని చపాతీ అయితే చేసుకున్నాము. ఇది కాస్త పొడిపిండి చల్లేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మనము చపాతీ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీలోకి ట్రై చేయండి. ఇది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసుకున్నది స్టఫింగ్ అనేది దీనిలో పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని స్టఫింగ్ పెట్టేసుకున్నామంటే మనకి చపాతీ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకొని కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఒక రోల్ లాగా రౌండ్గా చేసుకుందాము. చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని మళ్ళీ చపాతీలాగా మందంగా చేసుకోవాలి. పల్చగా కాకుండా మందంగా చేసుకుందాము. పొడిపిండి చల్లేసుకొని మందంగా చేసుకుందాము. మరి పల్చగా చేసుకున్నామంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఇదిగా ఉంటుంది కాబట్టి కాస్త మందంగా చేసుకోవాలి చూపించినట్టుగా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ అనేది వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఇది కాల్చుకోవాలంటే చపాతీ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
చూసారు కదా, స్టఫింగ్తో చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.